హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో కాకి కథలకు స్వాగతం. ఈరోజు మన గెస్ట్ శ్వేత, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2024 బ్యాచ్. సో వెల్కమ్ టు కాకి కథలకు స్వాగతం శ్వేత గారు. థ్యాంక్ యూ. రైట్. సో మనము ఈ సిరీసెస్ ఎందుకు చేస్తున్నామంటే చాలామందికి యాస్పిరెంట్స్కి ఒక ప్రిపరేషన్ ఎలా ఉండాలో చాలామంది డోల్ డ్రామాలో ఉన్నారు. సో రెండవది ఏంటంటే మనం ఒక సర్వీస్ కొట్టిన తర్వాత మన పొజిషన్ సొసైటీలో ఎలా ఉంటుందో ఒక ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కాకి కథలు మేము స్టార్ట్ చేశాము ఎపిటోమ్ పోలీస్ అకాడమీ నుండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి వెంకటయ్య, మా మమ్మీ పేరు వనజ. వాళ్ళిద్దరు ఫార్మర్స్. ఓకే. వాళ్ళు ఫార్మర్స్ అంటే ఇప్పుడు మా నాన్న కాలికి దెబ్బ తగిలింది, అయినా కూడా తను ఆవుల వెంట వెళ్ళడము, పౌల్ట్రీ ఫామ్ ఉంది, పంట చేయడము, ఏదో కష్టపడి మాత్రమే అంటే మాకు ఫీజు కట్టడం కానీ జరుగుతుంది. ఓకే. మీది ఏ విలేజ్, ఏ డిస్ట్రిక్ట్? మాది రంగారెడ్డి జిల్లాలోని షేర్గూడెం విలేజ్. ఓకే. ఫరూక్ నగర్ మండల్. ఓకే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పండి ఒకసారి. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాను శంషాబాద్లో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. సో 10th ఇంటర్? 10th వచ్చేసి షాద్నగర్లోనే మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇంటర్ హైదరాబాద్ హైత్నగర్లో ఎన్ఆర్ఐ కాలేజ్. ఓకే. సో మీరు ఈ ఎస్ఐ అనే జాబ్కి అసలు ఏ విధంగా మీరు టర్న్ అయ్యారు? సో దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ కొన్ని చెప్పండి. ఓకే. స్టార్టింగ్ చిన్న ఉన్నప్పటి నుంచి అందరు అడుగుతుంటారు కదా, నువ్వు ఏమవుతావు అంటే, ఒకప్పుడు నేను డాక్టర్ అవుతా, ఇంకొప్పుడు నేను పోలీస్ అవుతా అని చెప్పిన. కానీ ఎదుగుతూ ఉంటే ఇప్పుడు మేము ఇద్దరం అమ్మాయిలము. మా ఫాదర్ సిచ్యువేషన్ ఊర్లో ఎట్లుంటుందంటే, ఇంకా అందరి కళ్ళు తన పైనే ఉంటాయి. అంటే ఈజ్ ఎ గుడ్ లీడర్, ఇంకోటి న్యాయం వైపు ఉంటాడు, కానీ అబ్బాయిలు లేరు. అదొక వీక్నెస్ పాయింట్. ఇంకా మా అపోజిషన్ వాళ్ళు ఏమనన్నా మా ఫాదర్ని, అంటే నేను ఆయన అంట, తనని ఏదో మాటలు అనడము, రెచ్చగొట్టడము, కానీ మా నాయన దానికి రియాక్ట్ కాడు. దేనికి రియాక్ట్ కాడు. ఇక నాకే చాలా కోపం వస్తుండే, కానీ ఇప్పుడు నేను పోలేను కదా. ఇప్పుడు ఇంకా నేను పోయి రియాక్ట్ ఏమన్నా అంటే, అరే పెద్దోళ్ళని కూడా అంటున్నది, ఎట్లా పెంచారని చెప్పి మా ఫాదర్కే చెడ్డ పేరు. కాబట్టి అప్పుడు నమ్ముకున్నా, ఇప్పుడు మనకు ఫిజికల్ గా పవర్ లేదు, ఇప్పుడు మేము అబ్బాయిలం కాదు వాళ్ళతో పాటు కొట్లాడడానికి, ఇంకా ఏ విధంగా నేను చేయొచ్చు అని అనుకున్నప్పుడు నాకు ఒకటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్ చూసేది యూనిఫామ్ లో ఉన్నప్పుడు పోలీస్ అంటారు. అప్పుడు ఆ యూనిఫామ్ కి చాలా ఉంటది, అది నేనే వేసుకుంటే ఆ పవర్ వేరే ఉంటది కదా. ఇప్పుడు ఆ పవర్ ని ఇట్లా కంపెన్సేట్ చేయొచ్చు అనుకొని నేను అంటే ఫస్ట్ మనం 10th ఇంటర్ ఎట్లా అంటే యాజ్ యూజువల్ గా ఫ్రెండ్స్ ఏదో ఎక్కడ పోతే అక్కడ పోతాము. అదే విధంగా ఎంపీసీ తీసుకున్నా, అయిపోయింది. మన బీటెక్లో మెకానికల్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన థింకింగ్ అనేది. బీటెక్లో ఎందుకు అంటే చాలా మంది అమ్మాయిలు మెకానికల్ తీసుకోరు అని చెప్పి క్వశ్చన్ మార్క్. వై నాట్, ఎందుకు అమ్మాయిలం ఎందుకు తీసుకోలేమని చెప్పి తీసుకొని నేను మెకానికల్ చేస్తా అని చెప్పి తీసుకున్నా. దాంట్లో నేను వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ మై కాలేజ్, మా మెకానికల్ డిపార్ట్మెంట్లో. అయిపోయింది. తర్వాత ఇంట్లో అడుగుతున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తావు, గేట్కి వెళ్తావా అంటే అప్పుడు ఫిక్స్ అయిపోయినా, ఇప్పుడు నేను గేట్కి వెళ్తే నేను ఇంజనీరింగ్ సైడే ఉంటా, ఇటు సైడే ఉంటా. నా మెయిన్ ఏంది, ఒక పవర్ కావాలి. అంటే ఏంది, నేను అనుకున్నా మనం ఎప్పుడైనా థింక్ బిగ్ అని ఉంటుంది కదా. ఫస్ట్ యూపీఎస్సీ దాంట్లో నేను ఐపీఎస్ కొడదామని అనుకొని కోచింగ్ తీసుకున్న క్రమంలో కరోనా వచ్చేసింది. తీసుకున్న ఇంటికి వెళ్తే ఏముంటది, అమ్మాయిది బీటెక్ అయిపోయింది, ఏజ్ వచ్చింది, జాబ్ లేదు, పెళ్లి చేయండి, అవి ఇవని అంటారు. నాకు అప్పుడు ఛాలెంజ్ చేసుకున్నా, ఇంకా ఇట్లా ఉంటాయి కాదని చెప్పి వచ్చేసిన తర్వాత అలా ప్రిపరేషన్ అవుతున్న టైంలో మనకు ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డప్పుడు అనుకున్నా, ఇప్పుడు మన ఏం వచ్చేసి యూనిఫామ్, అది మేబీ ఇప్పుడు ఎస్ఐ అనేది వన్ ఆఫ్ ద బిగినింగ్ స్టెప్ అనుకో. ఇంకా ఎక్కడ యూనిఫామ్ అనేది సేమ్ పవర్ ఉంటది, మేబీ ఇది 1 స్టెప్ అనుకొని ముందు దీనికి పడ్డాకనే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసింది. కాబట్టి నాది ఇది ఎండింగ్ కాదు, థింక్ బిగ్ కాబట్టి నాది ఇంకా ఉంది. ఈ యూనిఫామ్ తర్వాత గ్రూప్ 1లో మనకు డిఎస్పీ కానీ యూపీఎస్సీ, ఇవి 3 స్టెప్స్ అనేది నా జీవితంలో. సో ఎలా అయినా మీరు యూనిఫామ్లో ఉండాలి. యూనిఫామ్ అంతే. ఓకే. సో మీరు ఈ ప్రిపరేషన్ స్టేజ్లో అమ్మాయికి యూనిఫామ్ అవసరమా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దాటి గురించి కొంచెం చెప్పండి.
ఏముంది ఫస్ట్ నా పర్సనాలిటీ చూస్తారు. అమ్మాయి అనేది ఇంకో పాయింట్ అయితే, అమ్మాయిలలో కూడా పర్సనాలిటీ అనేది చూస్తారు. ఇప్పుడు అమ్మాయి నన్ను మెకానికల్ తీసుకుంటే నువ్వు అసలు మెకానికల్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అన్నారు. అప్పుడు అన్నా ఎందుకు తీసుకోకూడదు, ఎవరు తీసుకోరు కాబట్టి నేను తీసుకున్నాను చెప్పి ఐ ప్రూవ్డ్ ఇట్. నేను జాబ్ తెచ్చుకున్న దాంట్లో లాస్ట్ కు ఫైనల్ గా నేను టాపర్ని, అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యూనిఫామ్ ఫోర్స్ కదా, పోలీస్ అని అంటే నువ్వు అమ్మాయివి, అమ్మాయి ఇంకోటి నువ్వు పట్టుకున్నావు, అసలు నీకు వస్తుందా, ఇప్పుడు నేను చూసి ఎవరైనా భయపడతారా అన్నారు. ఓకే, ఇది చూసి భయపడడం ఏంటిది, ఇప్పుడు మనం చూసినంత మాత్రం మనం డ్యూటీ చేయం కదా, డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్. నేను నేర్చుకుంటా, పని నేర్చుకుంటా, నా వాయిస్ లో నాకు ఆర్డరింగ్ కెపాసిటీ ఉంది, నేను పెంచుకుంటా. నేను వర్క్ నేర్చుకొని నా ఆర్డరింగ్ తోటి, నా కమాండింగ్ తోటి నేను చేసేస్తా. కాబట్టి నేను అదే ఆన్సర్. చాలా మంది అనుకున్నారు హైట్ రాదు, హైట్ అనేది నా మినిమం హైట్ ఉంది, గర్ల్స్ కన్నా మేము ఇంకా ఎక్కువనే ఉన్నా నేను. కాబట్టి చాలా మంది అన్నారు, ఇది నా ఆన్సర్, నేను చేసి చూపిస్తా. ఎస్ అంటే ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హైటు, మనము లీన్ ఉన్నామా లేకపోతే బక్క ఉన్నామా లావు ఉన్నామా అది మ్యాటర్ కాదు. సో మనం ఎట్లాస్ట్ మనం సర్వీస్ క్రాక్ చేయడానికి మనకు స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. సో అంటే మనం సొసైటీ చేసే జడ్జిమెంట్ని మనం పట్టించుకోకూడదు. అది మనం అంటాం సామెతనే ఉంది, కుక్కలు మరుగుతాయి పట్టించుకోకూడదు అంతే. ఇప్పుడు వాటి మరుగుతున్నాయని చెప్పి వాళ్ళని కొట్టుకుంటా పోతే మనం ఏమనేది పోలేము, మనము డైవర్ట్ అయిపోతాము. కాబట్టి మనం ఒక గుర్రానికి ఎట్లయితే ఇక్కడ రెండు కప్పేసి ఎట్లా స్ట్రైట్ కి వెళ్తుందో అదే విధంగా మనం అదే అనుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏది వినొద్దు, మన పాయింట్ ఏంది, మనం ఆ పాయింట్ రీచ్ కావాలంటే మనం ఇంత స్పీడ్ తోటి ఇంత టైంలో మనం ఉరకాలి, ఇంత ఎఫెక్టివ్ మనం ఉరకాలని చెప్పి అది డిసైడ్ అయిపోయి మనం ఆ విధంగా వెళ్ళాలి అంతే. గుడ్ సూపర్ ఎక్సలెంట్. సో అంటే ఈ ప్రిపరేషన్ మీరు ఈ అశోక్ నగర్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు సో మీరు ఫేస్ చేసిన లాట్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రగుల్స్లో ఇంటికాడ చెప్పకుండా చాలా ఇష్యూస్ ఇక్కడ ఫేస్ చేశారంట. సో అందులో ఇంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి కోపన్ బియ్యం అలాంటివి తీసుకున్నారంట. సో అంటే ఇంటికాడ చెప్తే అయిపోవు కదా అని అనేవాళ్ళు కొందరు ఉంటారు అన్నట్టు. సో ఇంతున్నా అంటున్నారు. సో కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు, మన ఇక్కడ ఏం స్ట్రగుల్స్ అయినా అనేది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అంటే మీకు ఫేస్ చేసిన కొన్ని చెప్పండి ఇక్కడ, అంటే మీ ఇంతవరకు మీ తల్లిదండ్రులకు చెప్పని కూడా అంటే వాళ్ళు ఈ విషయం చెప్పడం గర్వంగా ఫీల్ కావాలి. ఎందుకంటే నా కూతురు మాకు భారం కాకూడదు అని చెప్పేసి ఇంత మంచిగా ఆలోచించిందా అని ఒక పాయింట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చెప్పండి. ఎందుకంటే అవి మీ తల్లిదండ్రులు కూడా గర్వంగా ఉంటాయి. అవి అది ఇందాక మీరు అన్నట్టు రేషన్ బియ్యం అనేది ఒక్కటే అండి. ఇప్పుడు నేను ₹1, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా ప్రిపరేషన్లో ఉన్నా, ఏంది పొద్దున్న లేస్తా, చదువుకుంటా, తింటా, పడుకుంటా, ఇదే కంటిన్యూ రొటీన్ వర్క్ కదా. నాకేమనిపిస్తుంది అంటే అదే మా ఊర్లో మా ఫాదర్ ఉన్నాడు, తన కాలు నొప్పి పెట్టుకుని చెప్పిన స్టార్టింగ్ లోనే నాకు ప్రతిసారి గుర్తుకొస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏ టైంలో ఏమైతో తెలియదు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ చేసే పనికి ఏంటంటే ఆల్రెడీ మా అమ్మకు పాము గడిచి చనిపోయేంత వరకు వచ్చింది, తను 10 days కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడ మా ఇంటికాడ ఉండే సిచ్యువేషన్ అట్లుంటది. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తుంటే నేను ఇక్కడ కూర్చొని నేను నార్మల్ కూర్చొని ఉన్నా, వాళ్ళ మనీ నేను తీసుకొని నేను ఖర్చు పెట్టాలని ఆలోచించిన. ఇప్పుడు 1 kg రైస్ తీసుకుంటే మనకు 60 అట్లా ఉంటది. ఇంటి నుంచి నేను తీసుకొని మోసుకొని రాలేను, ఇక్కడ అంత పెట్టలేను, అంత ఫైనాన్షియల్ కాదు. నేను అనుకుంటా ఫిక్స్ ఈ మంత్కి ఇంత అమౌంట్ అనుకొని ఉంటా. దాంట్లో ఆలోచించిన ఇప్పుడు మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదా, 1 రూపీకే కదా మనకు నార్మల్గా, అదే మనము బయట 10 రూపీస్కి అమ్ముతారు కదా, ఇవి కూడా అదే బియ్యం కదా అని చెప్పి బయట తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్న తర్వాత దాన్ని నేను నా ఫ్రెండ్స్ అందరం క్లీన్ చేసేవాళ్ళము. దాంట్లో ఉన్న పురుగులు కానీ రాళ్ళు కానీ తీసేసి ఎండకు పెట్టేసిన తర్వాత అది యూజ్ చేసినాము. ఇప్పుడు దానివల్ల చాలా సేవ్ చేసినాం. అది నేను చెప్పలేను. అంటే ప్రతిసారి వాళ్ళు చేసి హార్డ్ వర్క్ గుర్తుకొస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదు, మంత్లీ ఎండింగ్ లో మనకు స్టార్టింగ్ లో పైసలు పడితే ఎండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తారని చెప్పి యాజ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఐ థింక్ దట్ నేను చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా కూర్చుంటున్నా, ఎనర్జీ ఏం లాస్ అయితే లేదు, అడిగితే బాగుండదు, కాబట్టి ఆ విధంగా గుడ్ మంచి థాట్ వచ్చింది మీకు. సో అంటే దీని నుండి ఆస్పిరెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే చాలామంది ఆస్పిరెంట్స్ మనం చాలామందిని చూస్తాం. ఎలా అంటే నాకు మంచి కోచింగ్ ఇవ్వలేదు, నాకు మంచి డ్రెస్ కొనియలేదు, నాకు మంచి బైక్ కొనియలేదు, నాకు మంచి చెప్పులు కొనియలేదు, నాకు మంచి ఇది కొనియలేదు, అది కొనియలేదు. సో కొనియకపోవడానికి కూడా పేరెంట్స్ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. కొనియాలని వాళ్ళకు ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా కూడా నా బిడ్డను, నా కొడుకును మంచిగా చూసుకోవాలనుకుంటారు. కానీ అది చూసుకోపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.
సో ఆ కారణాలను నువ్వు అబ్జర్వ్ చేయడంలోనే ఒక కూతురుగా సక్సెస్ అయినావు. నిజం చెప్పాలంటే సక్సెస్ అయినావు. ఎందుకంటే చాలామందిని చూస్తాం మనం. నాకు మనీ పంపి, నాకు మనీ పంపి, నాకు మనీ పంపి, మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. సో అంటే ఇక్కడ నీ పరువు కంటే నీ తల్లిదండ్రులు అక్కడ ఎక్కువ కష్టపడుతున్నారు. సో అది ఇంపార్టెంట్. సో కంపారిజనే లైఫ్లో ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు అనుకుంటే నీ పక్కన రూమ్ వాళ్ళు ఎవరో మంచి సోమమరిసి రైస్ అవి తింటే, సో మీరు కూడా సేమ్ అలానే చూస్తే ఎలా ఉండు. సో అది గ్రేట్ థాట్ మీది. రెండవది, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మీ జర్నీలో సో కౌముది అనే ఒక అమ్మాయి సో బాగా కీ రోల్ ప్లే చేసిందంట. సరే ఆమె గురించి చెప్పండి ఒకసారి. నార్మల్గా కౌముది చెప్పాలంటే నా ఫ్రెండ్లో ఆమె ఎలా పరిచయం అయింది అవి చెప్పండి. అది స్టార్టింగ్ నా బీటెక్ నుంచి తను పరిచయం. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో కొంచెం అంత పరిచయం కాదు, సెకండ్ ఇయర్ లో ఇద్దరం ఒకటే క్లాస్ లో పక్కన. ఇంకా మా రూల్ నెంబర్ నా 91, తన 92 అట్లా. ఇంకోటి నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, తను చాలా ఇంట్రోవర్ట్. తను ఎవరితో మాట్లాడదు. కానీ ఇట్లా నేను ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను అరుస్తా ఉంటా, మాట్లాడుతూ ఉంటా, ప్రతి ఒక్కటి చెప్తుంటా. తను రివర్స్ ఏమనదు, నువ్వు నేను ఎంత చెప్పది వింటది. వాళ్ళ నేను చెప్పకుండా సైలెంట్ ఉన్నాను అనుకో, తను అప్పుడు అంటది ఏమైంది శ్వేతకు, ఏమైందని అడుగుతుంది. నేను మా ఇంట్లో షేర్ చేసుకొని కూడా అమ్మాయికి షేర్ చేసుకున్నా. వెరీ సపోర్టివ్. నేను అట్లా ఉండడం కాబట్టి నా లోపల ఏది లేదు, నేను ఏది ఆలోచించకుండా స్ట్రెస్ అసలు లేదు, రిలీఫ్ అంతే. ఇంకోటి సెల్ఫ్లెస్ అనమాట. తనకన్నా నా గురించి ఎక్కువ ఆలోచిస్తుండే. జాబ్ వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్ లో ఉంటే శ్వేతానికి డ్రెస్సెస్ లేవు కదా అని చెప్పి వాళ్ళ ఇంటిలో హ్యాండ్లూమ్స్ వస్తాయి ఇంటి దగ్గర, తను నాకు డ్రెస్సెస్ తీసుకొని తెచ్చింది. నాకు అది మాత్రం స్టిల్ ఇప్పటికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళే ట్రైనింగ్ లో ఎంతో మంది కలుస్తున్నారు, కానీ నేను ఎవరితో ఉండలేకపోతున్నా, నేను ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నా, నాకు ఆ బాండింగ్ వస్తలేదు. ఫ్రెండ్ అంటే కౌముది అంతే. తను చాలా పేషెన్స్ ఎక్కువ అమ్మాయికి. నేను ఇప్పుడు ఉన్నంటే నేను ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఉన్న రోజు నేను బయట తిరగడము, నేను సామాన్ తేవడం అంతే చేసినా గానీ మొత్తం వండి పెట్టింది అమ్మాయి. అసలు అన్ని ఇప్పుడు నేను ఏమైనా అడిగితే అది వండి పెట్టేది. ఇప్పుడు నాకు ఇష్టమైన ఇంకోటి మెయిన్ పాయింట్, నాకు ఏది ఇష్టమో అవే వండేది. మరి శ్వేతకి ఇది ఇష్టం లేని చెప్పి వండపో అసలు అది ఉండదు. నాకేం ఇష్టమో అది ఉండేది, నాకేం ఇష్టం అదే చేసేది. నేను ఇంకోటి నేను మాట్లాడే వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇప్పుడు నేను కొందరితోటి కొట్లాడడం మాట్లాడాను కదా, శ్వేత మాట్లాడదు కాబట్టి మళ్ళీ మాట్లాడపోతుంది తను. అంటే అంత. ఇంకోటి మా ఇద్దరి మధ్యలోనే థర్డ్ పర్సన్ కి ఇప్పుడు మేము అసలు నేను గొడవ పడలే, అది రాలేదు, ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ కాంబినేషన్ అవి రావు. మేము మాట్లాడుకున్న థర్డ్ పర్సన్ కూడా పోలే అసలు. ఏమనదు. ఇంకోటి మెయిన్ పాయింట్, థర్డ్ పర్సన్ కి మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఏ మ్యాటర్ లేదు అసలు. అది ఇప్పుడు తను రీసెంట్ గా Group 4 వచ్చింది. షీఈస్ వర్కింగ్. మేబీ ఐ హోప్ దట్ షీ విల్ గెట్ Group 2 or Group 1. ఓకే. వేర్? నిజామాబాద్ బీసీ సోషల్ వెల్ఫేర్ లో వచ్చింది తనకు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంత స్ట్రగుల్ వచ్చినా ఈ జర్నీలో మీరు చాలా ఎంజాయ్ చేశారు. దాన్ని స్ట్రగుల్ ఫీల్ కాలేదు అస్సలుకి లేదు. ఇప్పుడు తను లేదు కదా, ఇప్పుడు నాకు ఇప్పుడు స్ట్రగుల్ అనిపిస్తుంది. నాకు జాబ్ వచ్చింది కానీ ఇలాంటి అంటే దాదాపు 10 years వరకు కలిసి ఉన్నాము. మాకు ఇంకో లోకం లేదు, ఇద్దరమే, నాకు తనకు నేను. నాకు ఇంకా మందితోటి ఎక్కువ పరిచయం లేదు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్, ఎవ్రీవన్ ఆర్ సెల్ఫిష్. మనతో మంచి మాట్లాడినా ఇంకా ఏం మాట్లాడో తెలియదు, అవి అర్థమైపోయింది. నేను అందుకే కామ్ ఒక్కదాని అయిపోయినా. తనతో ఉన్నప్పుడు నాకు అలాంటివి అనిపించలేదు, మనుషులు అట్లుంటారో కూడా అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమైంది ఎలాంటి ఒక మనిషి. మా అమ్మ ఎప్పుడు అంటది, ఎప్పుడన్నా నువ్వు తన గురించి మాట్లాడినప్పుడు, శ్వేత నీ లైఫ్ లా అలాంటి ఫ్రెండ్ నీకు ఇంకా దొరకదని చెప్పి అంటది. నిజం అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కోపం బియ్యం తీసుకొస్తాను, ఎందుకు తినాలి, ఈ కోపం బియ్యమే ఎందుకు తినాలి. వెరీ సపోర్టివ్. ఇది అసలు ఈ విషయం కానీ అసలుకి నా ఫ్రెండ్ సోనీ కూడా ఉంది. వీళ్ళిద్దరు అస్సలకి ఒక్క మాట అనలేరు. నేను చెప్పిన ప్రతిదానికి ఓకే అంటుండే. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, నువ్వు ఏం చేసినా మన అందరి కోసం కదా శ్వేత. ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ గా, ఇప్పుడు మాకు కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమే ఉంటుంది అని చెప్పి చాలా అండర్స్టాండింగ్ ఉంది మా ముగ్గురి మధ్యలో, కాబట్టి సక్సెస్ ఇప్పుడు అంతే. సో ఇంకో చెప్పారు కదా ఫ్రెండ్ సోనీ. సో ఆమె ఏం చేస్తారు? తనకు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటది అనేది భద్రాది. తనకు చాలా నాలెడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు యూపీఎస్సీ అమ్మాయి. తనకు ఎలాంటి నాలెడ్జ్ అంటే నేను చూసి ఆశ్చర్యపోయినా. ఇప్పుడు చదువు 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 చాలా మంచి చదువుతుంది అమ్మాయి అసలుకి. కానీ ఏంటంటే డ్యూ టు సమ్ రీజన్స్ ఐ థింక్ దట్
ఆమె చాలా పెద్దది అచీవ్ చేస్తుంది. టైం అంతే ఇది మనకు ఇది ఇది కాదు ఆమెది. ఒకటి మిస్ అయిందంటే ఒకటి వస్తా అని అది అనిపిస్తుంది. నేనైతే అదే అనుకుంటా. తనకి ఈ రేంజ్ కాదు, తను చదివిన దానికి అది వేరే రేంజ్ కాబట్టి టైం సో తీసుకుని ఏదైనా గట్టి కొడుతుంది. పెద్దదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే మెయిన్ నాకు అమ్మాయి పైన నాకు ఆ నమ్మకం ఉంది. రైట్. తను కూడా మధ్యలో వచ్చింది, మా మధ్యలో నాకు ముందు మధ్యలో వచ్చింది కానీ అర్థం చేసుకుని తను కూడా మళ్ళీ కలిసిపోయింది. సూపర్. విత్ 3 సో అంతే. అట్లా కలిపోవడం మీ ముగ్గురు ఇట్లా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. సో కమింగ్ టు దిస్ ప్రిపరేషన్ జర్నీ, ఈ ప్రిపరేషన్ జర్నీలో ఒక సైడ్ ఏమో సొసైటీ పరంగా ప్రాబ్లం చూసాము, ఇంకొక సైడు మీ ప్రిపరేషన్ జర్నీలో ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ చెప్పండి. ఆ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ కావడానికి మీరు చేసిన ఎత్తుగడలు కూడా చెప్పండి. స్టార్టింగ్ మనకు మెయిన్ ఇవి ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మనము గవర్నమెంట్ సైడ్ వచ్చినామంటేనే మాక్సిమం ఏమంటారు అంటే యూ టుక్ ఏ రాంగ్ డెసిషన్ అంటారు. ట్రూ, వెరీ ట్రూ. అరే ఇంత కాంపిటీషన్ లో ఇయర్స్ టుగెదర్ చదువుతా ఉన్నారు, అవును వాళ్ళకి ఎవరికి రాంది నువ్వు ఇప్పుడు పోతే నీకు వస్తుందా అంటారు. అవును ఇదొకటి. ఇంకోటి ఏంటిది, చుట్టాల ఇంటికి పోయినాం అనుకో, వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ లక్షలు సంపాదిస్తుంటారు. కంపారిజన్ ఆ లక్షలు సంపాదిస్తారు, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు ఒకవేళ నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా తక్కువ శాలరీ వస్తుంది, అది ఎందుకని అంటారు. వాళ్ళతో కంపారిజన్ చేస్తారు. ఇంకోటి ఇది మన ఏజ్. ఇంకెక్కడ పోయినా కూడా అరే నీ కూతురికి పెళ్లి చేయొచ్చు కదా, ఇంత ఏజ్ వచ్చింది ఎందుకు పెళ్లి చేస్తలేరు, అసలు మీరు కరెక్ట్ లేరు అని పేరెంట్స్ అంటారు. మీరు కరెక్ట్ లేరు, భయం పెట్టలేరు మీరు అమ్మాయికి అని చెప్పి ఇలా అంటారు మనకు. ఇంకోటి 4th వన్ వచ్చేసి ఇంకోటి ఏంటిది, మనము ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పినా కదా, మన ఏంది చదివి మనం కొంచెం వీక్ అయిపోతాం కదా, ఏంది నువ్వు చదివి అట్లా అవుతున్నావు, అసలుకి నీ చదివింది మైండ్ కడుతుంది అంటే మన ఫిజికల్ గా మనం లో చేస్తుంటారు, కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అసలుకి అంటే అప్పుడు వి లూజ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపల ఏమైతుంది అంటే అసలు అవును ఏమైతుంది అనేది మనం చదువుపోయినా మనం డైవర్ట్ అయిపోతాం, చదవలేము ఇంకా. ఇవన్నీ విన్నా. ఇప్పుడు మన డెసిషన్ ఉంది, ఇప్పుడు ఒకటే మెయిన్, ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇవన్నీ మన పేరెంట్స్ తోటి అంటారు డైరెక్ట్. మన అన్నారు మీ నీ కూతురు రాంగ్ డెసిషన్ అన్నారు, నీ కూతురికి పెళ్లి చేయమన్నారు, మీరు కంట్రోల్ పెట్టలేరు అంటారు. ఇవన్నిటికీ ఏదో ఒక టైంలో మన పేరెంట్స్ మనం అడుగుతారు. మన పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి ఒక పాయింట్ వచ్చింది, కానిస్టేబుల్ నేను మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనం ఏది మన కాన్ఫిడెన్స్ ఉన్నా బయట ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అన్న. ఓకే ఒకవేళ రాకపోయినా నేను లా కంటిన్యూ చేస్తూ చదువుతూ కాంపిటేటివ్ కి కంటిన్యూ చేస్తా అని చెప్పి మా ఫాదర్ని అడిగిన. అప్పుడు తను ఏమన్నాడు అంటే నీకు పులి స్టాప్ ఉండదారా నీ చదువుకి, ఎందుకు అది తన ఇష్యూ కాదు, బయట వాళ్ళ ఇష్యూ. అప్పుడు నేను చెప్పిన అంటే వాళ్ళు ఇచ్చిన లైఫ్ నాకు, బట్ నాకేంటంటే తనకు పేరు తేవడమే నా మెయిన్ ఎయిమ్. మా ఫాదర్ ఎంతమంది అన్నారు, ఇప్పుడు 2 అమ్మాయిలే కొడుకులేరు అని అన్నారు, ఆయన ఫీల్ అవుతుంటాడు కదా, అవన్నిటి పోడగొట్టడమే నా మెయిన్ అచీవ్మెంట్. అది ఇప్పుడు ఇట్లా నార్మల్ గా అందరు అన్నట్టు పెళ్లి చేసుకుంటే అవుతుందా, కాదు కదా. ఛాలెంజ్ చేసిన ఆయన హట్ అయినా సరే అని చెప్పి, నేను కొడితే గవర్నమెంట్ జాబ్ కొడతా, లేకపోతే వేరే కంట్రీకి వెళ్తా, కానీ ఇక్కడ ఉండి మాత్రం ప్రైవేట్ జాబ్ చేయను, మీరు అప్పుడే పెళ్లి చూస్తే మాత్రం నేను చేసుకోను. నేను ఏదైనా అచీవ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇదే కదా అన్నిటికీ. ఇప్పుడు వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్తా, నన్ను అన్న వాళ్ళు చెప్తా, మా అమ్మ మెయిన్ ఇది చాలా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పెళ్లికి వెళ్ళిందంట, పెళ్లికి వెళ్తే ఒక ఆమె అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, ఆమె వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకున్నారు అంటుందంటే, ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. మా అమ్మని అంటారంట, ఇగో మీ శ్వేత వాళ్ళ క్లాస్మేట్స్ అందరు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ ఎందుకు చేస్తలే మీ శ్వేత అని చెప్పి ప్రతి దగ్గర అట్లా అంటే మా అమ్మ పెళ్లిలో కూడా మానేసింది. ఒక టైంలో నన్ను అన్నది నీ వల్ల నేను పెళ్లి కోతలేనని చెప్పింది. అప్పుడు నేను ఒకటే చెప్పిన, అమ్మ నువ్వు పెళ్లి కోతలే అంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఏం సాధించారు, నేను చేసుకోకుండా ఏం సాధించిన. ఇంకోటి మనకు మన వాచ్ లో 3 ఉంటాయి, 3 ముళ్ళు ఉంటాయి, ప్రతి ప్రతి ఒక్క హవర్ నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉంది, ఏదో ఒక రోజు మన దగ్గరకు రాదా. యాజ్ ఎ సీజన్స్ కూడా ప్రతి సీజన్ సైక్లిక్ గా వస్తుంది కదా, ఒకటే దగ్గర ఆగిపోదు కదా. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇంకేమనలేను. కథం ఇప్పుడు నాకు వచ్చింది కదా, వచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మతో అన్నా, అమ్మ అప్పుడు ఆమె అన్నది కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అమ్మ, ఇప్పుడు నేనేం చేస్తున్నా పెళ్లి చేసుకోకుండా, ఇప్పుడు ఆలయమని ఒకటే లాక్కున్నాయా. మా అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అయింది చెప్పండి, అమ్మ ఏ పెళ్లి ఉంటే చెప్పు, ఆ పెళ్లి నేను వస్తా అని చెప్పి. ఇప్పుడు మా అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, శ్వేత ఒక సంవత్సరం క్రితం ఎట్లుందో ఇప్పుడు నీ దానికి ఎంత సంతోషం ఉన్నామంటే, ఎంతమంది క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ వచ్చేసినామో అని చెప్పి చాలా. అంటే పాపం వాళ్ళకు బాధ ఏంటంటే, వాళ్ళను మీకు తెలియకుండా చాలా మాటలు అంటారు, చాలా మాటలు చాలా రకంగా
అంటే ఎట్లుంటారంటే మనుషులు మన ఈ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు వీడికి వస్తదేమో, వీడిని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి. అది. లేపోతే వాడికి రావడానికి వీళ్ళే ఇట్లా చేస్తుండేమో, వీళ్ళని అందాం, వీళ్ళని బాధ పెడదాం, వీళ్ళని బాధ పెట్టి మనం సంతోషపడదాం. సో వాళ్ళ అటెంటివ్ సంబంధం ఏంటంటే నాన్ వైలెన్స్ ఉండవు, మనం నాన్ వైలెన్స్ పాటించాలి. సక్సెస్ అంతే. సక్సెస్ ఒకటి వస్తే అన్ని నోర్లు మూతపడతాయి. సో అది నువ్వు ప్రూవ్ చేసావు. బెస్ట్ ఎగ్జాంపుల్ మై ఫాదర్. ఎస్. మా నాన్న. సో హౌ ఈస్ ఫీలింగ్ నౌ? ఈస్ వెరీ హ్యాపీ. అంటే నేను ఇదే కోరుకున్నా. మా చెల్లెలతో అన్నాడంట, అక్క ఇప్పుడు ఎంత పేరు తెచ్చింది, అక్క వాళ్ళు నాకు ఎంత పేరు వచ్చింది, నువ్వు అది తేవాలి. అయిపోయింది కదా. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు మా ఇంటికి వెళ్ళంట ఏడుస్తున్నారంట. అవునా? నా కొడుకులు ఏం సాధించారు, నీ కూతురు ఏం సాధించింది. అది చాలా మంది అన్నారంట. అంటే ఇప్పుడు మనాన్ని తిట్టే స్థాయి నుంచి వాళ్ళ కొడుకులను తిట్టే స్థాయి తీసుకొచ్చేవాళ్ళు. వెరీ అంటే ఇది ఈ సంతోషం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు పేరెంట్స్కి. అసలుకి పేరెంట్స్ 3 సిచ్యువేషన్లల్లో సంతోషపడతారు. పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు సక్సెస్ అయినప్పుడు, పిల్లలు పెళ్ళైనప్పుడు. వాళ్ళ 3 భారాలు తీరిపోతాయి. సో ఈ 2 తీర్చేసావు నువ్వు వాళ్ళకు, ఆటోమేటిక్గా తీరిపోయినాయి. ఇంకంతే. ఇక వాళ్ళకు వేరే థాట్ ఏముందంటే మ్యారేజ్ అంతే. అంతే. సో ఇప్పుడు ప్రాబ్లం చెప్పావు, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యావు? ఒక్కటే, ఇప్పుడు ప్రిపరేషన్ మెయిన్ ఒకటే, ప్రతిదానికి ఒకటే, రిజల్ట్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు రిజల్ట్ మనము ఉత్తగా మాట్లాడినట్టు మాట్లాడితే వస్తుందా? ఇప్పుడు బుక్కులు ముందర పెట్టుకొని మనము ఫోన్ చూసుకుంటే వస్తుందా? రాదు. మనం ఒక పాయింట్ ఉంటది, ఎట్లా చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది, ఆ విధంగా మనం ముందు ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఫోన్ మనం యూజ్ చేయాలి, కానీ మంచికి యూజ్ చేయాలి. నేను చాలా యూజ్ చేసిన, నేను దాంట్లో అల్లారం పెట్టుకొని ఈ టైం, నేను నా ఫ్రెండ్ అని చెప్పిన కదా, 1 hour కి ఒక అలారం పెట్టుకునేదాన్ని. 1 hour కి ఈ సబ్జెక్ట్ ఇంతసేపు, ఈ సబ్జెక్ట్ ఇంతసేపు, మధ్యలో రిలాక్సేషన్ షార్ట్స్ చూసేవాళ్ళం ఈ మన యూట్యూబ్ లో. యూజ్ చేసిన, నా రిలాక్స్ అయినాక నెక్స్ట్ సబ్జెక్ట్ పోయినా. అట్లా ఫోకస్ గున్నా చెప్తా. నాకు ఎస్ఐ పడ్డ తర్వాత, నోటిఫికేషన్ తర్వాత నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే, ఫిక్స్ నా జాబ్ ఒకటి నాకున్నాడా, ఒకటి పక్క నాకుందని చెప్పి నిద్రపోలే. ప్రతిసారి నిద్రపోకుండా చదివితే తెల్లారి నిద్ర వస్తుంది కదా. ఆ ప్రిపరేషన్ లో లాస్ట్ లో నువ్వు నిద్రపోకుండా అసలు నిద్రనే రాలేదు నాకు. నిద్రలో కూడా ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్ రాస్తుంటే కదా, అక్కడ మిస్టేక్స్ ఉంటాయి కదా నిద్రలో, అవే అప్పుడు లేచి నేను చూసుకునేదాన్ని. అస్సలకి మార్నింగ్ 4 to 5 వరకు మ్యాథ్స్ చేయడము, ఇంకా మా టైమింగ్స్ మావి. అంటే ఆ మోటివేషన్ అట్లుంది. మనము ఎనీ డైవర్షన్ అసలు మోటివేషన్ అవమానం వల్ల వచ్చింది. అంతే కదా. ఇప్పుడు నేను రిజల్ట్, ఇప్పుడు నాకు రిజల్ట్ తెచ్చి వాళ్ళ మొహాల పైన కొట్టాలి, అంతే. కొట్టేసినావు, అయిపోయింది. అంతే. మెయిన్ అది ఒకటే, ఫోకస్డ్ గా చదవడము, మనం అస్సలు డైవర్ట్ కాకూడదు. సో మనల్ని ఎంతో మంది అవమానపరిచినా కూడా మనము వాటిని ఒక మెట్టులా యూజ్ చేసుకోవాలంటే సక్సెస్ కి. ఇప్పుడు ఒక చెప్పనా, ఐ థ్యాంక్ దెమ్. ఇప్పుడు నన్ను అవమానపరిచిన నేను థ్యాంక్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు అట్లున్నారు కాబట్టి ఇప్పుడు నేను సక్సెస్ అయినా. నేను ఇక కోరుకుంటా, అనండి. ఇప్పుడు ఇంకెవరేమన్నా మా అమ్మతో అంటుంటా, అమ్మ మనకి ఇది కావాలమ్మా, వాళ్ళు అది అన్నారా, కావాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మనం ఇంతకు మించి పోదాము. సో ఇక్కడ ఉంటది కదా, మెచ్చిన వాళ్ళ కంటే గిచ్చిన వాళ్ళని ఎక్కువ పట్టుకోవాలని చెప్పేసి. ఐ థ్యాంక్ దెమ్. ఏం లేదు, వాళ్ళకు 4 శాల్వాలు తీసుకెళ్లి కప్పేసేసారు. అంతే. నేను అనుకున్నా మళ్ళీ బాగుండదని చెప్పి చేయలేదు, నేను ఫస్ట్ వాళ్ళకే థ్యాంక్స్ చెప్తా. ఇప్పటికీ నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకెవరైనా ఏమని అనండి అన్నా సరే, నేను ఇంతకు మించిపోతా. ఆ నోళ్ళు మూసుకపోయినాయి కదా ఆల్రెడీ. ఓకే, గుడ్. సో నైస్ జర్నీ, ఇన్స్పిరేషనల్ జర్నీ. సో అంటే ఉమెన్ పోలీసింగ్ రావడానికి చాలామంది ఇంట్లో, చాలామంది అంటే అమ్మాయిలు పోదాం అనుకున్నా కూడా ఇంట్లో ప్రెషర్ వల్ల వెనుకకి వెళ్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అంటే ఒక సజెషన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు పోలీస్ అనేది పోలీస్ అంతే, ఉమెన్ కాదు, మెన్ కాదు. ఇప్పుడు సరే, ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ కి ఓన్లీ మెన్నే వస్తారా? ఉమెన్ కూడా వస్తారు కదా. ఇప్పుడు ఒక ఉమెన్ తోటే ఫ్రీగా మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు మనకు బాధ వచ్చినా సరే ఇంట్లో చెప్పిన వినేటోళ్ళు ఉండరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళ వలన కొన్ని బాధలు వస్తుంటాయి. మనము నెక్స్ట్ గుర్తుకొచ్చేది ఏంది, పోలీస్ స్టేషన్. ఎవరికైనా బాధలు వస్తే అక్కడ మెన్ ఉంటారు, పోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. అలాంటి టైంలో మన ఒక విమెన్ ఉందనుకో, అక్కడికి మనం రిలాక్స్ గా వెళ్ళి ఒక అక్కనో ఒక చెల్లో అనుకుంటూ మన బాధలన్నీ చెప్పుకుంటాము. ఇప్పుడు మేబీ ఆ విక్టిమ్ లో మన పేరెంట్స్ ఉండొచ్చు, మన అక్క చెల్లె ఉండొచ్చు కదా. మనము బ్యాక్వర్డ్ గా ఎందుకు అనుకొని ఉన్నాం అనుకో, ఇలాంటి వాళ్ళకందరికి సొల్యూషన్ ఉంటదా? ఉండదు. చాలా మంది ఇంకా లోపల మనం ఒంటింట్లో కుమిలిపోతారు అంటారు కదా, అంతకే మిగిలిపోతారు. అయితే ఒక ఉమెన్ మనం ఎస్ఐగా వచ్చినప్పుడు చాలా మంది విక్టిమ్స్ వస్తారు. విక్టిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాధలన్నీ సాల్వ్
అవుతుంది. ఇప్పుడు ఈమెను చూసి ఇంకా చాలా మంది నేను ఎందుకు కాకూడదు అని చెప్పి వస్తుంటారు. మన సొసైటీయే మారుతుంది, ఈక్వాలిటీ అనేది వచ్చేస్తుంది, మన ప్రాబ్లమ్స్ కి ఎన్నో సొల్యూషన్స్ వస్తాయి. ఇంకోటి మనం ఎందుకు తక్కువ, మనం తక్కువ ఏంటిది, మనము అయితే ఫిజికల్ గా నువ్వు చూసి తక్కువ అనుకుంటావు, నువ్వు మనం చేసే వర్క్ మనం మెంటలీ స్ట్రాంగ్, మనం వి హావ్ టు కమాండ్ అదర్ పీపుల్. మనం అది మెంటల్ గా ఉండి కమాండ్ చేసినప్పుడు, ఇంకోటి వర్క్ అంతా నేర్చుకున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వి హావ్ కాన్స్టిట్యూషన్, ప్రతి ఒక్క లా దాంట్లో ఉంది. నువ్వు అది చదివినప్పుడు నీకు రైట్స్, రాజ్యాంగం ఇచ్చింది స్వతంత్రం, ఇచ్చేసింది నీకు, ప్రతి దానికి అందులో ఉన్నది. అందులో ఉన్నప్పుడు నువ్వు భయం ఎందుకు పడతావు, నీకు దాని గురించి తెలుసు, నువ్వు పో ముందరికెళ్ళి అంతే. సో అంటే ఎవ్రీ ఉమెన్ ఆస్పిరెంట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరో మనల్ని ఏదో అన్నారు, ఎవరో మనల్ని కించపరుస్తున్నారని చెప్పేసి అక్కడనే మీ స్టెప్ ఆపేస్తే మీ విజయం అక్కడితోనే ముగిస్తుంది. రైట్. సో ఇప్పుడు మీరు మధ్యలో ఒకటి చెప్పారు కదా, మా నాన్నకు ఇట్లా ఇట్లా అన్నారని. మీరు ఎస్ఐ అయిన తర్వాత, అంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత, సో ఎవరో ఒకరు ఇట్లా, మీ ఫాదర్ పేరు ఏదో చెప్పారు, వెంకటయ్య ఒకసారి మీ బిడ్డతోనికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేపియవా, అలాంటివి ఏమన్నా జరిగాయా? అంటే స్టిల్ ఐఎమ్ అండర్ ట్రైనింగ్ కదా. ఇంకా ఇప్పుడు అంటే మీ డాడీకి ఎవరైనా మీ నాన్న ఎవరికి ఎవరైనా చెప్పారట్నా ఇట్లా? అంటే తనని అంటుంటారు, అంటే పొగుడుతూ ఉంటారు, ఇట్లా ఇట్లా అంతవరకు రాలే, ఆయన చాలా నార్మల్ మనిషి అనమాట. అదేది తీసుకొని తనంత కాడు, చాలా అస్సలుకి ఉండవు. నా బెస్ట్ మోటివేషన్ ఆయన నుంచి, నాకు ఆయన బతకాలనిపిస్తుంది. చెప్తా ఉంటాడు, ఇప్పుడు శ్వేత అందరిలాగా ఉండొద్దు, నువ్వు అందరు చేసినట్టు చేయకూడదు అంటే చాలా చూస్తుంటాం కదా, అది మేబీ ఏ రీజన్ అయినా కావచ్చు, అట్లా చేయొద్దు శ్వేత అని చెప్పి చెప్తా ఉంటాడు తను. మనకు మనీ ఇంపార్టెంట్ కాదు, మనం ఒకరికి చేసే పని నష్టపోకూడదు, వాళ్ళు నష్టపోకూడదు, నువ్వు సంతోషం దాని నుంచి పొందకూడదు, నువ్వు చేసే వాళ్ళకు కొందరికైనా లేని వాళ్ళకు నువ్వు మంచి చెయ్యి, ఇదే చెప్తుంటాడు మా ఫాదర్. సో అంటే మీరు ఈ ప్రిపరేషన్ స్టార్టింగ్ లో అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అయ్యారు? స్టార్టింగ్ ఇప్పుడు నేను మెకానికల్, కానీ నా దేంట్లో అంటే దాంట్లో మాకు అన్ని కాన్సెప్ట్స్ ఉంటుండే, కాన్సెప్ట్ నేను దాంట్లో చాలా గుడ్ అని అర్థం చేసుకొని చేస్తుంటే, కానీ నేను మ్యాథ్స్ చేయలే. ఇప్పుడు జిఎస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ జిఎస్ అంటే మనం రీడ్ చేస్తే మనకు వస్తుంది, అది రీడ్ చేసిన. ఇప్పుడు మనకు మ్యాథ్స్ అనేది ఈజీ కాదు, నీకు తెలుసు కదా. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే రీజనింగ్ ఐ క్యాన్ డూ, అంటే కొంచెం నేను కష్టపడతా. అర్థమెటిక్ చాలా ప్రాబ్లం నాకు, అది చూసిన అర్థమెటిక్ అసలు స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు 200 మార్క్స్ అంటే అనుకున్నా, అరే దీనికి మ్యాథ్స్ కి 200 మార్క్స్ నాకు ఏమొస్తాయి అని చెప్పి అనుకున్నా నేను. కానీ వచ్చిన తర్వాత ఏమైంది, రీజనింగ్ లో కొన్ని టాపిక్స్, అర్థమెటిక్ లో ఏంటంటే మీరే సార్ట్ అవుట్ చేసిరు, ఈ టాపిక్స్ అయితే సార్ట్ అవుట్ చేసి దాంట్లో మీకు ఇచ్చే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, మీ టిప్స్ ఉంటాయి కదా, ఆ లాజిక్స్ అని నాకు చాలా వరకు చాలా చాలా ఈజీ అయిపోయినాయి. కాబట్టి నేను రాగలిగిన. ఫస్ట్ నేను పేపర్ ముట్టపోతుండే అర్థమెటిక్స్, వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెప్పిన విధంగా సార్ట్ అవుట్ చేసుకున్నా, టిప్ టైమ్ అండ్ వర్క్ కానీ ఇలా మనకు సార్ట్ అవుట్ చేసుకొని అవి నేను నాకు మీరు చెప్పిన విధంగా నేను చేసిన. సూపర్. సో ఈ జిఎస్ ఎట్లా చేసే ప్రిపరేషన్? జిఎస్ అంటే మీ బేసిక్ క్లాసెస్ విన్న తర్వాత ఎన్సీఆర్టీస్ తీసుకున్నా. మెయిన్ బేసిక్ ఎన్సీఆర్టీస్. ఎప్పుడైతే ఎన్సీఆర్టీస్ 2 times, నేను 1 time కూడా చదవలేనది, ఒకసారి రఫ్ గా చదివిన, సెకండ్ టైం పెన్సిల్ పట్టుకొని చదివిన, అట్లా 2-3 times రివిజన్ అయిపోయిన తర్వాత బేసిక్స్ పిల్లర్ పడిపోయింది. సో ఇక్కడ అందరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ యూపీఎస్సీ, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. సూపర్. మనకి ఇల్లు కట్టే ముందు బేస్మెంట్ ఎంత ఇంపార్టెంట్, మెయిన్ ఎన్సీఆర్టీస్ అంత ఇంపార్టెంట్. మన పునాది గట్టిగా ఉండాలి, ముందు ఎన్సీఆర్టీస్ చదవాలి గవర్నమెంట్ కి వచ్చేటప్పుడు ముందు. అది చదివిన తర్వాత ఎవ్రీథింగ్ అడిషన్ అన్నమాట, దానికి మనము డిఫరెంట్ బుక్స్ చదువుతాం మనం, ఇంకా అవన్నీ అడిషన్ అన్నమాట. ఈ బేసిక్ దాని తర్వాత మనం కట్టుకుంటూ డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ క్లాసెస్, అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోతుంటాం. సో ఇది ఓకే, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు. సో ఈవెంట్స్ ఎలా అయిపోయింది? ఈవెంట్స్ మీకు తెలిసిందే కదా, మన గ్రేట్ లయన్ నాగరాజు సార్. నార్మల్ గా అయితే మనం ఏనాడు అలవాట్లేదు, మనకు పొద్దున్న లేచి ఉరకడము, లేవడమే లేట్ లేస్తుంటే, ఇంకా ప్రిపరేషన్ ఎట్లుంటది, నైట్ అవుట్ చేస్తుంటే పొద్దున 9కి 10కి లేస్తుంటే, ఇదే ఉండే అయిపోయింది. ఇక మనము ప్రిలిమ్స్ వచ్చేసింది, నెక్స్ట్ భయం అయింది, అదే ఇట్లా
నేను ఉరకగలుగుతానా అని చెప్పి అనుకున్నా. వచ్చి జాయిన్ అయినా. జాయిన్ అయిన కామెడీ ఏంటంటే ఫస్ట్ నన్ను సార్ చూసి అమ్మ నువ్వు ఫస్ట్ హైట్ చూసుకో అన్నాడు. ఫుల్ కామెడీ. వచ్చిన తర్వాత కూడా హైట్ ఉన్నావా అన్నాడు, అడిగిండు. సార్ ఉన్నా సార్ అని చెప్పి వచ్చిన. వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేయించింది. ఆల్రెడీ ఇంకో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇంత అమౌంట్ తీసుకుంటారు కదా, సార్ మొత్తం ఫ్రీ. సార్ చాలా గ్రేట్. ఫ్రీ కోచింగ్. ఇంకోటి ఎంత మంది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసింది సార్. అది నారాయణ సార్లో గొప్పతనం. అది అసలు నువ్వే చూడు, ఆయన ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, తన ఎనర్జీ ఎంత స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు అంత మంది చూసినప్పుడు సార్ అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక 200 పెట్టిన ఎన్ని పైసలు వస్తాయి. అలాంటి అసలు సార్కి అసలు అది గుర్తు కూడా రాలేదు. మళ్ళీ ఎవరినైనా కూడా మళ్ళా డిఫరెన్షియేషన్ ఉండదు, అందరిని ఒకటే విధంగా తిట్టే ఉరకపోతే నాకైతే భయం అయ్యేది. ఉరుకుతున్న సార్ కనిపించింది వామ్మో నేను ఉరుకుతులే చాలా భయపడ్డా. నేను స్టిల్ నాకు సార్ అంటే భయం. సార్ ఇథియోపియా వెళ్ళినా కూడా మీకు వీడియో కాల్ చేసి రన్నింగ్ ఇన్సిడెంట్ చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మేబీ ఫైనల్ అనుకో లాస్ట్ ఎండింగ్ అది మన ఎండింగ్ లో అథ్లెటిక్స్ కి అక్కడికి అటెండ్ అయ్యిండు. చాలా మంది ఫీల్ అయ్యారు. చెప్పాలంటే లాస్ట్ ఎండింగ్ సార్కి ఫేర్వెల్ ఇద్దామని చెప్పి మేము గ్రౌండ్ లో ప్లాన్ చేసినాము. సార్ ఎంత అంటే సార్ చాలా గట్టోడు అది అనుకున్నాం. సార్ ఏడ్ చేసిండు దానికి. సార్ ఏడ్ చేసిండు. అప్పుడు అనిపించింది చాలా ఎమోషనల్ సార్ అని చెప్పి. ఇక తర్వాత తన ఆశయాలు ఉంటాయి కదా, అవి విన్న తర్వాత చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా ఇంకోటి సార్ అక్కడికి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత వదిలేచ్చు కదా, తన ట్రైన్ చేసిన వాళ్ళని మాకు పెట్టి వాళ్ళకు కూడా వీడియో కాల్ చేస్తూ ఇట్లా ఈ విధంగా ఈ రోజు ఇది పెట్టు, రేపు ఇది పెట్టండి అని చెప్పి ఒక సిస్టమేటిక్ గా. అసలు ఫ్రీ కోచింగ్ వాళ్ళు ఎవరు సార్? 2 రౌండ్లు వేసి ఉరకండి, 3 రౌండ్లు వేసి ఉరకండి అనొచ్చు. అట్లా కాదు, ఈ రోజు ఇది ఒక ప్లాన్, రేపు ఇంకో ప్లాన్, వీక్ లో డిఫరెంట్ ప్లాన్స్, మళ్ళీ విత్ టెస్ట్లు. సార్ ఒక మనిషి ఉరుకుతుంటే నువ్వు తప్పు ఉరుకుతున్నావు అని చెప్పేసి 300 మందిలో పికప్ చేశాడంట కదా సార్. అవునవునవును, చూపిస్తాడు. నువ్వు అందరూ అదే చెప్తున్నా కదా, అబ్జర్వేషన్ సార్. తప్పు ఉరుకుతున్నాయి, అడుగులు ఇట్లా పడుతున్నాయి కాబట్టి నువ్వు ఈ విధంగా ఉరుకుతున్నావు, నువ్వు ఇట్లా ఉరుకు, నువ్వు టో పైన ఉరికితే నీకు ఇట్లా వెయిట్ ఎక్కువ పడకుండా నువ్వు ఈజీగా జంప్ అవుతావు. ఎవ్రీథింగ్ అందరిని కూర్చోబెట్టి లాస్ట్ కు ఫీడ్బ్యాక్ ఉంటుంది చూడు. ఫీడ్బ్యాక్ అంటే ఆయన గురించి కాదు, మీరు ఎందుకు మీరు ఉరకలేకపోతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్స్ కూడా చెప్పేవారు సార్. బయాలజీ టీచర్ సారు ఏంటంటే, సార్లో గొప్పతనం ఏంటంటే అందరినీ కలపడు, అసలు ఒక్కొక్కరిని ఒక బ్యాచ్ చేస్తారు. ఒక బ్యాచ్ బ్యాచ్ ఏ, బ్యాచ్ బి, బ్యాచ్ డి. సో అది మీకు ఎట్లా అనిపించింది? అది ఎక్కడ యూనిక్, అది ఎక్కడ దొరకదు అసలు. అవును, క్లాసిఫికేషన్ ఎవరు చేయరు. ఇప్పుడు చూడు, మంచి ఉరికిన వాళ్ళ దగ్గర మనం ఉన్నాం అనుకో ఇంకా లో అయిపోతాము. అవును, స్టడీస్ లో నువ్వు చదవచ్చు, కానీ దీంట్లో ఏమైతుందంటే అరే వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, ఇంకా లో అయిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి అంటారు. అదే దీంట్లో ఉన్నాం అనుకో డైలీ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఆ ఇంప్రూవ్మెంట్ చాలా యూనిక్ అసలు. దానివల్ల టైమింగ్ కదా మెయిన్. మనకు కావాల్సింది ఏంటిది, ఇప్పుడు అందరం అథ్లెట్స్ కాము. ఏ గ్రూప్ లో వాళ్ళు అథ్లెట్స్ ఉండొచ్చు, డి గ్రూప్ లో వాళ్ళు నార్మల్ రన్నర్స్ ఉండొచ్చు. సార్ మెయిన్ ఏమైంది, మనకు ఎగ్జామ్ కి కావాల్సిన టైమింగ్ లో అందరినీ తీసుకురావాలి కాబట్టి ఆ విధంగా సార్ ట్రైన్ చేసి అందరిని పంపించేసిండు. చెప్పాలంటే ఎవరిని అడిగి దేవుడు అంటే ఫ్రీ కోచింగ్ లో అంత మందికి. ఇంకోటి ఇక్కడ మనకు ఎన్టీఆర్ స్టేడియం లో చేయించిండు, అప్పుడప్పుడు ఇంద్ర పార్క్ అవుతుంటే. కానీ ఎన్టీఆర్ స్టేడియం లో కార్తీక పౌర్ణమి అప్పుడు ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఆర్మీ గ్రౌండ్ మీకోసం తయారు చేసిండ కదా సార్? అదే కదా, సెలబ్రేషన్స్ ఉంటాయి. చెప్పండి ఎట్లా తయారు చేశారు సార్? అది ఇప్పుడు మనకు కార్తీక పౌర్ణమి అప్పుడు సెలబ్రేషన్స్ ఉంటాయి ఎన్టీఆర్ స్టేడియం లో మనకు. ఇక మనం ఉరకలేం కదా, ఇంకా అసలు ఎంత ఆలోచించిందంటే చాలా మందిని అడిగిండు, ఇంకేమైనా గ్రౌండ్ ఉందా మీకు తెలిసిన వాళ్ళకు, చాలా ఇచ్చిపెట్టొచ్చు కదా అమ్మా ఇట్లా అయింది కాబట్టి ఇచ్చిపెట్టి వెళ్ళొచ్చు. కానీ అస్సలు అట్లా చేయలేడు. ఎంతో మందిని అడిగి, చాలా దూరం ఆ ప్లేస్, ఆ దూరం అని చెప్పి మనకు ఇబ్బంది అవుతుంది, కానీ సార్ ఎంత ఆలోచించి అక్కడ తీసుకున్నాడు. అక్కడ ఉత్తగా ఉన్న నార్మల్ గా చెత్త అంతా ఉన్న ఆర్మీ గ్రౌండ్ ని అక్కడ అందరితో తీసుకెళ్లి క్లీన్ చేపించి మాకు రన్నింగ్ ట్రాక్ రెడీ చేసించారు. ఆమె అర్థమైపోయింది, చాలా గ్రేట్. ఇది మీకు షార్ట్ పుట్ చేయడానికి బాగా ఇబ్బంది అయ్యేదంట కదా, చేతులు ఇట్లా వనికేదంట కదా, అసలు సార్ ఎట్లా నేర్పించారు అది సార్ చెప్పండి. నేను ఏమనుకుంటాం, ఫస్ట్ చూసిందే అది బాలే కదా తీసుకొని ఇట్లా ఆడ పడుతుంది అనుకుంటాం, కానీ అది కావాల్సింది మనకి ఇక్కడ పవర్ కావాలి, మజిల్ పవర్ ఉండాలి. ఇంకా పవర్ ప్రైమరీ అయితే, సెకండరీ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ద వే విధం, నువ్వు ఏ విధంగా చెప్పిన ఇందాక మ్యాథ్స్ లో ట్రిక్స్ మనకు వర్కౌట్ అయినాయి కదా. ఇప్పుడు మనకు ఎనర్జీ
మనకు ఫిజికల్‌గా ఎనర్జీ లేనప్పుడు మెంటల్‌గా మనం యూజ్ చేయాలి కదా! ఒక విధానం అనేది ఉంటది. ఆ విధంగా ఏస్తే అట్లా ఎళ్తదని చెప్పి సార్ దగ్గరకొచ్చి చెప్పి, "అట్లా కాదమ్మా ఇట్లా పెట్టుకొని నువ్వు ఇట్లా పుష్ ఇయ్యాలని చెప్పి, ఈ విధంగా చేస్తే ఈజీగా ఎళ్ళిపోతదని" చెప్పి చాలా మంచిగా చెప్పిండు. దాని తర్వాత నాకు అంతకుముందు వరకు అనుకున్నా, సరే ఉరుకుతా గానీ ఇది ఇట్లా పడతలేదు కదా! పడకపోతే వేస్ట్ కదా అనుకున్నా. ఆ చెప్పిన తర్వాత ఒకసారి పడ్డది కదా! అయిపోయింది ఇగ. కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎప్పుడు ప్రతిసారి పడ్డది ఇంగ. సార్‌ని అంటే మన గ్రౌండ్‌లో సో ఒక లయన్ అని పిలిచా అంట కదా! సో ఎందుకట్లా సార్‌ని అనేది? చెప్తున్నా అసలు ఆయన పులి వస్తుందిరా బాబు! లేకపోతే సింహం వస్తుందిరా బాబు అని అంట. ఒక్కటే మెయిన్ థింగ్. ఒక మనిషి ఒకరితోటి ఒక విధంగా, ఇంకొకరితోటి ఒక విధంగా ఉంటే ఏందంటే అది ఒపీనియన్ మారిపోతది. కానీ తన ఓల్డ్ స్టూడెంట్స్ అయినా, ఈరోజు వచ్చిన కొత్త స్టూడెంట్స్ అయినా ఎవరైనా దుమ్ము దులపడమే. మంచి చేస్తే సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ చెడు చేస్తే తిడతాడు. అందరిని ఒకటే విధంగా చూస్తాడు. ఇంకోటి అసలు ఆయన చూస్తే మీకు అర్థమైపోతుంది. అది ఆ వే, ఆ యాటిట్యూడ్ ఒక మనిషిని ఒక నిక్ నేమ్ పెట్టినామంటే డిపెండ్స్ ఆన్ హిస్ యాటిట్యూడే. ఒక చిన్న పిల్లలు కొంచెం అట్లీట్ చేస్తే కోతి అంటారు, కొందరు ఇట్లుంటే అరే నువ్వు హీరో అంటారు. ఇదేం చూసి అంటారు? యాటిట్యూడ్. సార్ యాటిట్యూడ్ అలాంటి యాటిట్యూడ్ కాబట్టి తన లైన్ అంటారు. గ్రేట్ సార్ చాలా. సో ఇప్పుడు ఈ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత సో మెయిన్స్ వస్తుంది మనకు. మెయిన్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు, జిఎస్ పేపర్ సేమ్, మళ్ళీ మ్యాథ్స్ పేపర్ 200 క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. సో తెలుగు ఆ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అయ్యారు? టెస్ట్ సిరీస్. సో మీకు క్వశ్చన్ అడగడం మర్చిపోయా, మీ ప్రిపరేషన్లో అసలు టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. అంటే చాలామంది ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ రాయండి రా బాబు అంటే ఎవరు రాయరు అసలు. సో మీరు నిజంగా ఫేస్ చేసిన అనుభవాలలో టెస్ట్ సిరీస్ గురించి చెప్పండి, దాని ఇంపార్టెన్స్ చెప్పండి. చెప్పాలంటే ప్రిపరేషన్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ప్రతిది ఏదైనా సరే ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్తో స్టార్ట్ చేసినప్పుడు ఇంకోటి మనం బుక్ తీసి చదువుతాము. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గా అంతా చదువుతావు, కానీ నువ్వు అంతా తీసుకొని మైండ్లో పెట్టుకోలేవు కదా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అవి నీకు చదువుతుంటే నీకు తెలుస్తుంది, కానీ చాలా టైంకి తెలుస్తుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని నువ్వు ఆ క్వశ్చన్స్ అంటే మేబీ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకో. అది చేస్తున్నప్పుడు నీకు అర్థమైపోతుంది, ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి. అట్లా అడుగుతున్నప్పుడు నువ్వు ఇంకోసారి బుక్ చదివినావు అనుకో, నువ్వు అన్వాంటెడ్ డేటా అనేది కరెక్ట్గా కనిపించదు, ఏది వాంటెడ్ అని నీకు అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే ఆ క్వశ్చన్ పేపర్ మనం చేస్తూ మనం మిస్టేక్స్ చేస్తాము, కొన్ని కరెక్ట్ ఉంటాయి. మనకు నెక్స్ట్ ఇచ్చే ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, నువ్వు చేసిన తప్పుని ఎక్స్ప్లెనేషన్ చూడు, నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. అది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. నిజం చెప్తున్నా, నేను మొత్తం నేను నేర్చుకున్నా అంటే ఇప్పుడు నేను చదవకపోయినా క్వశ్చన్ పేపర్ తీసుకొని నాకు తెలియని కూడా నేను కరెక్ట్ పెట్టేస్తా. అది మనకు ఎందుకు చెప్పున్నా, అది త్రూ ప్రాక్టీస్. ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే ఆ క్వశ్చన్ చూస్తాము, ఆ కింద ఆప్షన్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది దాని రిలేటెడ్ ఆప్షన్స్ ఏంటివి. దాంట్లో ఒక్కటే రిలేటెడ్ ఉంటుంది, 3 రిలేటెడ్ ఉండవు. నువ్వు దాన్ని బట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటావు. ఎందుకు వస్తుంది అదే త్రూ ప్రాక్టీసే వస్తుంది. చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ కానీ నేను చెప్పిన ఇందాక నాకు మ్యాథ్స్ భయం అని, ఆ మ్యాథ్స్ కూడా స్టార్టింగ్ చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి, కానీ త్రూ ప్రాక్టీస్ చేసినప్పుడు మిస్టేక్స్ వస్తుండే కదా, ఎక్స్ప్లెనేషన్ వింటుంటా కదా, చూస్తున్నప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నా. ఓకే ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి, ఇట్లా ఎలా అర్థమైపోతుంది. ఎందుకు అది ఆల్రెడీ తప్పు చేసినా కాబట్టి, తప్పు ఎట్లా చేసినా నీకైతే తెలిసింది ఎగ్జామ్ రాసినా కాబట్టి. ఎగ్జామ్ రాసినప్పుడే మన తప్పు తెలుస్తాయి, ఆ తప్పును మనం అధిగమిస్తాం. చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ సక్సెస్ అయిందంటే మెయిన్ టెస్ట్ సిరీస్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మేబీ ఉండొచ్చు చేయకుండా సక్సెస్ అయిన వాళ్ళు, అది తక్కువ ఉంటారు. అందరం జీనియస్ కాదు కదా, హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఉండాలి. అంతే స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మెయిన్స్ రాశారు కదా, మెయిన్స్ రాస్తుంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అసలు? స్టార్టింగ్ పోయినా ఫిలిమ్స్కి ఏం తీసుకోలేను, టెస్ట్ సిరీస్ మెయిన్స్కి ఇక తీసుకోవాలి. రన్నింగ్ అంతా అయిపోయింది మొత్తము. అప్పుడు రన్నింగ్ సమ్మర్లో వచ్చింది, పోతుంటే ఉరుకుతుంటే వస్తుంటే పడుకుంటుంటే. ఇక ఇట్లయితే చదువు ఇక మేము నార్మల్గా చదివేటోళ్ళం, స్టార్టింగ్లో చదవకుండా పడుకుంటుంటే భయమైంది, ఇట్లయితే ఎట్లా అని చెప్పి భయమైన తర్వాత ఏదో ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ కావాలని చెప్పి ఫ్రెండ్స్ సజెస్ట్ చేసారు. జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ తక్కువ వచ్చినాయి. అబ్బా ఇంత కాంపిటీషన్లో నేను గింతున్నా ఏడొచ్చింది అనుకున్నా, కానీ త్రూ చేస్తుంటే నేను కరెక్ట్ ప్రొసీజర్ ఏం ఫాలో అయినంటే, ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చిన నైట్
ఒక్క 4 గానీ, 5 గానీ ఆ ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇప్పుడు జీఎస్ అంటే చదువుతా. మ్యాథ్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కదా! అది విని నేను చేసిన తప్పుని, ఆ రెక్టిఫికేషన్, కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం ప్రతిసారి పెట్టుకున్నా. ఎండింగ్ అన్నీ చూడాలని చెప్పి. ఆ విధంగా చేస్తుంటే కమింగ్ డేస్‌లో మొత్తం చేస్తూ పోతుంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఎగ్జామ్‌లో నేను చేయగలిగిన. ఈ విధంగా ప్రిపేర్ అయినా. ఇంకోటి ఇప్పుడు మనకు పేపర్ మన తెలుగు, ఇంగ్లీష్ మర్చిపోయినాము. అవి ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంది దీంట్లో 250లో 260లో వచ్చి ఇంగ్లీష్‌లో 0.5 మార్క్స్ తోటి, తెలుగులో 0.5 మార్క్స్ తోటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కాబట్టి దాన్ని కూడా మనం ఈజీ తీసుకోకూడదు. టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు నువ్వు రాయాలి, నీకు వచ్చిన నువ్వు రాయాలి. ఇప్పుడు ఒక మాటలు మస్తు మాట్లాడతావు, ఆ టైంలో నువ్వు రాయమను, అది నీకు ప్రాక్టీస్ లేకపోతే రాయలేవు, నువ్వు చేయలేవు. అది ఇంకోటి నీకు ఇంట్రెస్ట్ రాదు. ముందు ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు రాయగలుగుతావు. చాలా ఇంపార్టెంట్, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఏంటంటే క్వాలిఫైయింగ్ ని మనము ఈజీగా తీసుకోకూడదు అస్సలు. గుడ్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదంతా జర్నీ జరిగింది. సో మొత్తం ఒడిదుడుకులు. సో మన సైన్స్ సైడ్ మన పల్స్ ఎలా ఉంటుంది, సైన్స్ సైడ్ ఒకసారి అప్పు, ఒకసారి డౌన్, ఒకసారి అప్పు, ఒకసారి డౌన్. మనీ పరంగా అయినా, సొసైటీ పరంగా అయినా చాలా ఫేస్ చేశారు. ఓకే. సో రిజల్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు? అయిపోయింది అంటే నాకు బ్లైండ్ అయిపోయింది ఫస్ట్. సో మీరు ఎక్కడున్న రిజల్ట్ వచ్చినప్పుడు? ఇక్కడనే అశోక్ నగర్లోనే ఉన్నా నేను. ఓకే, ఫైన్. నాకు ఫస్ట్ రాసిన తర్వాత నేను పేపర్స్ చెక్ చేసుకోను. మెయిన్ అస్సలు చెక్ చేసుకోను, నాకు భయం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంపాక్ట్ పడతా అని చెప్పి, నేను చదవలేనేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది. కాబట్టి నా రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చూస్తుండే, వాళ్ళు చెప్పేసి నీ మార్క్స్ వచ్చినాయని చెప్పి. అప్పుడు ఇంకెవరికైనా చెప్పినా ఫిక్స్ అయిపోయారు నీకు పక్కా వస్తుందని చెప్పి. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం స్టార్ట్ చేసిన. తర్వాత ఇంకా మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయిపోయింది, ఇంకేంటిది మనకు అచీవ్ చేస్తాం కదా, అచీవ్డ్ అంతే. ఇంకా చాలా హ్యాపీ. ముందు మన పేరెంట్స్, అదొక్కటే మా పేరెంట్స్ ది నేను ఫస్ట్ కాల్ ఎవరు చేశారు, మీరు ఎవరికి చేశారు? మై ఫాదర్. సూపర్. ముందు ఫోన్ చేసి ఇన్ని వస్తున్నాయి, నాకు ఇది వస్తుందని చెప్పేసిన. తను మళ్ళీ ఎక్సైట్మెంట్ ఉండదు మళ్ళీ తనలో. అవునా మమ్మీ? ఓకే. అమ్మ కూడా అంతే. ఇంకా ఇద్దరు అంతే ఎక్సైట్మెంట్ తోటి, వాళ్ళు అట్లా ఉండదు, చాలా కామ్. సో ఇది అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, ట్రైనింగ్. సో హౌ అంటే ఒక ఉమెన్ కి పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టార్టింగ్ పోతాం, ట్రైనింగ్ అంటే ఏంది అందరు గుర్తుకొచ్చేది రన్నింగ్, ఉరికిపిస్తారు, రోజు ఉరికన్నారా నాయనా అనిపిస్తారు. ముందేంది పొద్దున్న లేవడం, అది మెయిన్ టాస్క్. అది పొద్దున్న లేవాలి, ఉరకాలి, ఆ తాడులు ఎక్కాలి, డిప్స్ కొట్టాలి, చిరప్ చేయాలి, ఇవన్నీ అనుకుంటాం కదా. మళ్ళీ వెపన్ ట్రైనింగ్, మొత్తం ఆ వెపన్ ట్రైనింగ్, ఆ వెపన్ మోయాలి, ఫైరింగ్ చేయాలి. ఇంకోటి మెయిన్ ఒక మెన్ తో సమానంగా చేయాలి, ఇక్కడ డిఫరెన్స్ ఉండదు. మెయిన్ ఒక ట్రైనింగ్ నచ్చింది ఏంటంటే మెన్ ఉమెన్ అనేది సపరేట్ మొత్తం ఈక్వాలిటీ. మాకు అభిలాష బిస్తి మేడం వచ్చింది ఫస్ట్. అభిలాష బిస్తి మేడం తను ఒకటే పాయింట్ అన్నది, నో విమెన్ పీసీఆర్, నో విమెన్ ఎస్ఐ, టేక్ అవుట్ ఉమెన్ అని చెప్పేసి పీసీఆర్ ఎస్ఐ అని చెప్పేసింది. కాబట్టి డబ్ల్యూ తీసేయమని చెప్పింది. తాను ఒక ఫైర్ బ్రాండ్ మేడం. అస్సలకి అప్పుడు నాకు మస్తు అనిపించింది ఆ మేడం ఆ మాట అన్నప్పుడు. తను ఒక ఇంటర్వ్యూలో తను ఒకరితో మాట్లాడుతుంటే ఆ మాట అనేది. తను వచ్చిన తర్వాత కూడా అస్సలకి అంటే డిఫరెన్షియేషన్ లేదు. ఒకవేళ ఒక ఉమెన్ కి ఏ సార్ ప్రాబ్లం వచ్చి అంటే ఏ విధంగా ప్రాబ్లం వచ్చినా తను నెక్స్ట్ మినిట్ వాళ్ళని తీసేసింది అంతే. ఎందుకంటే తప్ప సజెషన్ బాక్స్ ఉంటుండే, దాంట్లో వేసేస్తే యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. తప్ప ఏది కాదని చెప్పి ఏం తీసుకోదు. ఎందుకంటే ఒక విమెన్ ఇష్యూ కాబట్టి సెకండరీ, అది ఏది రైట్ రాంగ్ అనేది సెకండరీ, కానీ రిలేటెడ్ ఉమెన్ కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంది మేడం. ట్రైనింగ్ లో ఒకటి ఏంటంటే మనము అది డిసిప్లిన్ పర్పస్ మనకు. దాంట్లో మనం ఏదో ర్యాంక్ రావాలని అదేం కాదు. నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కి, నీ యొక్క మన మెయిన్ ఎనర్జీ లెవెల్స్ కి, ఇప్పుడు నీకు ఇంత ఎనర్జీ నీకు కొంచెం ఉంటది, నువ్వు ఫస్ట్ వాళ్ళ అచీవ్ చేయాలని ఏం లేదు, నువ్వు ఇంప్రూవ్ చేసుకో. సో మెయిన్ గా పోలీసింగ్ ఏంటంటే ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో మీరు ఆల్రెడీ మెంటల్ స్ట్రాంగ్ అని ఎగ్జామ్ లో ప్రూవ్ చేశారు. సో దే మేడ్ యు ఫిజికల్లీ స్ట్రాంగ్. అదే కదా నేను నేర్చుకోవాల్సింది ఒక పోలీస్ అంటే డిసిప్లిన్, పంక్చువాలిటీ, మెయిన్ పేషెన్స్ లెవెల్. మనకు ఈ 3 ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో ట్రైనింగ్ అనేది అదే నేర్పిస్తుంది మనకు. ఆ 3 నేర్చుకున్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్. మనకి ఇంకా ఇండోర్ క్లాసెస్ ఉంటాయి. ఇండోర్ క్లాసెస్ లో మనము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనము సైబర్ చూస్తున్నాము. ఇంకోటి ప్రాక్టికల్ గా చాలా మంచిగా ఇచ్చారు ట్రైనింగ్ మాత్రము.
సో మీరు పోస్ట్ మాస్టర్కి వెళ్తారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మో! స్టార్టింగ్ ఇక మనకు పిఎంఈ కదా, పిఎంఈ పోతున్నాం అంటే ఏదో అనుకుని పోయిన తర్వాత డెడ్ బాడీస్, ముందు ఆ కోస్తారు మన ముందే. స్మెల్, అది కోస్తుంటారు కదా, స్టార్టింగ్ భయం అవుతుంది మనకు. కానీ మనం చేయాల్సిన డ్యూటీ అంతే అదే ఇంకా కదా, చేయాల్సింది. ఆడుకున్న తర్వాత కొద్దిసేపటికి అలవాటు పడిపోతాము. ఓకే. సో మెయిన్గా ప్రొబేషనరీ ఎస్ఐగా మీరు వస్తారు కదా, సో స్టేషన్ అలాట్మెంట్, సో సో వాట్స్ యువర్ ఫీల్? సో అంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, సో ఆ చైర్లో కూర్చోవడము అది ఒక రాజసం లాగా అనిపిస్తుంది. సో హౌ డూ ఫీల్ దట్? అంటే ఇప్పుడు మనం ప్రొబేషనరీ ఎస్ఐ అంటే వి అసిస్ట్ అవర్ ఎస్ఐస్. అంటే అంతే. మనము ఎస్ఐ అనేది ఈజీ కాదు కదా, ఒక అవును. లైఫ్ మన చేతిలో ఉంది. మనం చేసే ఇన్వెస్టిగేషన్ బట్టే, మనం కట్టే ఫైర్స్ బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం అంత నేర్చుకోకుండా డైరెక్ట్ మనకు కోచింగ్ ఇది అయిపోయి ట్రైనింగ్ అయిపోయింది 12 months అయిపోయిందని చెప్పి మనం డైరెక్ట్ ఇచ్చేసారు అనుకో, ఎంతమంది జీవితాలు నాశనం అవుతుందో చాలా మనకు మంది. తెలియదు. అవును, ఎందుకంటే మనం వీఆర్ నాట్ పర్ఫెక్ట్. కాబట్టి ఎలాంటి జాబ్స్ లేదని కూడా ఇంత టఫ్ ట్రైనింగ్. ఇప్పుడు 12 months దాని తర్వాత మనకు గ్రేహాన్స్ కానీ, ఓడి కానీ, బెటాలియన్ కానీ, ఇప్పుడు జనరల్ డ్యూటీస్, ఇప్పుడు మన పిఎస్లో నేర్చుకోవడం ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్క వింగ్, ఇప్పుడు మనకు పోలీసులో ఎన్ని వింగ్స్ ఉంటాయో ప్రతి ఒక్క వింగ్ టచ్ చేస్తాము. ఎందుకు? ప్రతి ఒక్క వింగ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పీసీస్ కానీ చేయాల్సి, ఇప్పుడు పీసీస్ హెచ్సీస్ అంటాం కదా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనకు అర్థమైపోతుంది. వాళ్ళు మన సివిల్ కింద వచ్చి అంటే వాళ్ళు మనం అసిస్ట్ చేయాలి, మనతో వాళ్ళందరం కలిస్తేనే మనకు ఒక వర్క్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం మనకు తెలియనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు అంటాము. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము అర్థం చేసుకో వాళ్ళని మనం ఎలాంటి ఇవ్వము. కాబట్టి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిఎస్ఐ అంటే మెయిన్ అదే. మనం చేసే ప్రతి ఒక్కరి డ్యూటీస్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ ఉండాలి మనది. ఒక లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది దానిపైన. కాబట్టి చాలా కరెక్ట్ చేయాలి మన ఇన్వెస్టిగేషన్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను అదే మెయిన్ అనుకున్నా, ఐ హావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ అవర్ సీనియర్స్. సో ఇప్పుడు మీరు ఆస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి? సో వాట్స్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ఆస్పిరెంట్ ఎస్ఐపిసి? వాల్యుబుల్ ఏంటంటే ఎవరికైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకు ఒకటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము. సో డోంట్ గివ్ అప్ అండ్ నెవర్ గివ్ అప్. అస్సలు డోంట్ కేర్ అబౌట్ ఎనీ పర్సన్. ఇది మెయిన్. నీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే అంతే, ట్రాక్ ఒక్కటే. ఇందాక మనం గురించి చెప్పినప్పుడు అంతే, నిన్ను నువ్వు నమ్ముకో అంతే. ఒక్కరి మాటలు అస్సలు వినకు. నువ్వు అసలు వాళ్ళని అంటే వాళ్ళు చెప్పేది మంచి అయితే విను, చెడు అయితే అస్సలు వినకు. నీకు అర్థమైపోతుంది ఎవరు నీ మంచికి చెప్తున్నారో, ఎవరు నీ చెడుకి చెప్తున్నారో. ఎవరైతే నువ్వు లోలో ఉన్నప్పుడు కూడా నువ్వు కాదు, నువ్వు హై ఉండాలి, నువ్వు నేర్చుకుంటావు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పిన వాళ్ళు విను. లోలో ఉన్నప్పుడు అరే నీ వల్ల కాదురా, వద్దురా, నువ్వు వచ్చేరా అట్లా అన్నప్పుడు వాళ్ళ మాటలు అస్సలు వినకు. నెవర్ గివ్ అప్. నువ్వు ఈరోజు అచీవ్ చేయలేవేమో, మనకు ఈరోజు నీకు అందిన పండు, ఇప్పుడు ఆకలి అయినప్పుడు ఫస్ట్ చెట్టు మీద నీకు అందిన పండు పట్టుకొని తిను. నీ ఇంకా మీన పండు నువ్వు తినాలనుకుంటున్నావు, ఇది తిన్నప్పుడు నీకు ఎనర్జీ వస్తుంది, మెల్లగా ఎక్కి అది తీసుకుంటావు. అంటే ఇది ఒక్కటే నీ అంటే ఈ టైమే కాదు, చాలా టైం ఉంది. సంతృప్తి పడకుండా ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకోటి ఇక్కడికి ఆగిపోకు, అచీవ్, నెవర్ గివ్ అప్ అంతే మెయిన్. ఏనాటికైనా అచీవ్ చేస్తావు. ఇది మాత్రం హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ నెవర్ ఫెయిల్స్. సో డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి, ఎవరిని పట్టించుకోకూడదు, నెవర్ గివ్ అప్, ఫోకస్ ఆన్ యువర్ గోల్, అంతే. సో ఇది మన కాకి కథలు, రైట్. సో థ్యాంక్ యూ శ్వేత గారు ఫర్ గివింగ్ వాల్యుయబుల్ సజెషన్స్. అంటే మీ జర్నీ అనేది చాలా ఇన్స్పిరేషన్ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు ద ఉమెన్. సో దోస్ హూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఎస్ఐపిసి, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ ఎగ్జామ్, అంటే ఎవరు యూనిఫామ్ ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఉంటారని కోరుకుంటూ. సో ఒక విషయం చెప్పాలి, నేను మెయిన్ ఇప్పుడు నేను సక్సెస్ అయినంటే ఏదో నేను చదవడం వల్లనే నేను సక్సెస్ అయినాను కాదు. నాకు వేరియస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మా పేరెంట్స్, నా ఫ్రెండ్స్, సార్ వాళ్ళు కానీ, నా ఎనిమీస్ కానీ మెయిన్ ఒకటి, మన పేరెంట్స్ ఎవ్రీ టైం సపోర్టివ్ ఉండాలి మనకు. వాళ్ళ మోటివేషన్ లేని, వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏది అచీవ్ చేయలేము. ఎందుకంటే లోపల ఎప్పుడు ఉంటుంది మనకి, మనం చేసేటప్పుడు అరే ఇట్లా అంటున్నారు వాళ్ళు, ఇట్లా అంటున్నారు, మనం ఫోకస్ చేయలేము. ఐ వుడ్ థ్యాంక్ మై పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనొచ్చు, కానీ నేను చెప్పేసిన అంటే ఇప్పుడు నాకు గ్రూప్ 1 ఫోకస్ అయిపోయింది. వాళ్ళు ఇంకా క్వశ్చన్ కూడా అడుగుతలేరు అసలు, ఎవరేమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు అసలుకి. సో బికాస్ యూ ప్రూవ్డ్, సో వాట్ యు ఆర్ యు ప్రూవ్డ్ ఆల్రెడీ. వాళ్ళకి నమ్మకం ఉంది ఇప్పుడు శ్వేత అనుకున్నది అచీవ్ చేయగలుగుతుంది అని చెప్పి. ఇప్పుడు నా నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా చాలా సపోర్టివ్. వాళ్ళు ఇంకా నా పెళ్ళన్న ముచ్చటనే తెస్తలేరు. సో మెయిన్ ఏంటంటే అమ్మాయిలు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ను మీరు ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి. 2,
సో వాటిని ఓవర్కమ్ కావాలంటే సో వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ చేయాలి. పక్కా. సో రైట్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ కాకి కథలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.